చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, వెంకట స్వామి గారు మనమోడు వచ్చిండు, వివేక్ గారు కొడుకు వచ్చిండు. ఈరోజు వారు వచ్చిన ఆలోచనను మనం దృష్టిలో పెట్టుకుందాం. ప్రజాసేవ చేయాలని, అవినీతి లేకుండా ప్రజాసేవలో నిమగ్నమై తన వంతు సహకారాన్ని, తన వంతు చేయూతని, ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిత్వాన్ని మీ ముందట ఉంచడానికి యువకుడు మన ముందు నిలబెడతాన్న తరుణంలో యువమిత్రులారా మీరు అందరూ ఆలోచన చేయండి. రాబోయే కాలంలో ఈరోజు మన ప్రాంతానికి సంబంధించిన యువతకు సంబంధించిన దిక్సూచిగా నిలబడటానికి ఈరోజు వారికి కానీ వారి కుటుంబానికి సంబంధించి కానీ మేమందరూ ప్రోత్సాహం కానీ రేపు వారు ప్రతి అడుగు కూడా బాధ్యతాయుతంగా ఉంటది, యువతకు ప్రేరేపణ చేసే విధంగా ఉంటది, యువతకు ఒక దారి చూపెట్టే విధంగా ఉంటది. కేవలం కల్లి బొల్లి మాటలతోనే సరిపుచ్చుకోకుండా తన పనితీరులోనే తన వ్యక్తిత్వాన్ని చూపెట్టాలని ఆలోచన చేసే వ్యక్తిగా వంశీ మీ ముందర నిలబడతా ఉన్నాడు. మా నమ్మకం అదే, మా విశ్వాసం అదే. ఒక మంచి ఆదర్శనీయమైన నాయకత్వాన్ని, యువ నాయకత్వాన్ని ముందుకు పెట్టాలని అనేక సందర్భాల్లో వారితో నేను మాట్లాడుతూ ఉన్న సందర్భంలో వారి ఆలోచన తీరు గాని, వారి పనితీరు గాని, వారి నడకడ గాని రాబోయే కాలంలో ఒక మంచి నాయకుడిగా ఎదిగే నాయకత్వ లక్షణాలు ఉన్నాయని రాహుల్ గాంధీ గారు గాని, మల్లికార్జున్ ఖర్గే గారిని గుర్తించి ఇవ్వటం జరిగిందని మేమందరం కూడా ఒకటే మాట మీద వీని గెలిపియాలని మీ అందరిని కోరటానికి వచ్చినాం.